హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శంకర్ బెలానా, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఎక్స్పర్ట్. మరి ఈరోజు కంప్లీట్గా మీకు సిఎస్ఎఫ్ డ్రైవర్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఆల్రెడీ లేట్ అయింది, ఐ విల్ అగ్రీ ఫర్ దట్. కానీ కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి మీ ముందు ఉంచడానికి వచ్చాను. సో సిఐఎస్ఎఫ్ డ్రైవర్ జాబ్స్ వాటి యొక్క అప్లికేషన్ త్వరలో ప్రారంభం, అలాగే బిగ్ అప్డేట్ అని చెప్పి మీకు థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా, లేదంటే ఎల్ఎంఈ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలా, దానికైనా ఎక్స్పీరియన్స్ అవసరమా, క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ట్రేడ్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎక్కడ రిక్రూట్మెంట్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దేనికి అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరం, కంప్లీట్గా మీకు ప్రతి డీటెయిల్స్ కూడా మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తున్నా. ప్రతి డేటా కలెక్ట్ చేసి మీ ముందుకు వచ్చాను గైస్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్, రెండు వేకెన్సీస్ అని వచ్చి 2 కేటగిరీస్, 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చాయి. ఇందులో డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 3/2/2025 అంటే ఫిబ్రవరి 3 నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఎప్పుడంటే క్లోజు 4th మార్చ్, 3వ నెల 4వ తేదీ క్లోజ్ అయిపోతుంది. క్లోజింగ్ డేట్ అనేది 4వ తేదీ, 4వ తేదీ 3వ నెల నైట్ 23:59 అంటే 11:59 సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అప్లికేషన్స్ అలౌ చేయదు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేల్ ఇండియన్ సిటిజన్ ఓన్లీ. అబ్బాయిలు మాత్రమే, బాయ్స్ని మాత్రమే, మేల్ కేటగిరీ స్టూడెంట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో అప్ టు ద టెంపరీ పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్, ఓకేనా, డ్రైవర్ అండ్ కానిస్టేబుల్, డ్రైవర్గా ఒక పంప్ ఆపరేటర్, డ్రైవర్ ఫర్ ద ఫైర్ సర్వీసెస్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ ద పే లెవెల్ 3 ఇన్ ద మ్యాట్రిక్స్. అంటే బేసిక్ పే అలాగే ఆ యొక్క శాలరీ ఎలా ఉంటుందంటే 21,700 నుంచి 69,100. ఈ 69,100 అనేది మీరు సీనియర్ అవుతున్న కొలది వచ్చేది, అర్థం స్టార్టింగ్ రాదు. ఇది మీ యొక్క స్టార్టింగ్ శాలరీ 21,700. దీనిపైన మీకు ఎలవెన్స్ అన్నీ కలిపి ఒక 30-35 శాలరీ అనేది వస్తుంది, ఓకేనా. డోంట్ వరీ, 21 చూసి భయపడకండి. ఓ 30 నుంచి 35,000 జీతం స్టార్టింగ్లోనే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ అనేది, అంటే పర్మనెంట్ పెన్షన్ అనేది లేదు, అందరికీ లేదు, ఏ స్టేట్లో కూడా లేదు. అలాగే సెంట్రల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి తప్పితే ఏ సర్వీస్కి కూడా మీకు నార్మల్ ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ లేదు. ఇప్పుడు న్యూ పెన్షన్ సిస్టమ్ అనేది ఏంటంటే మన డబ్బులు 5,000 కట్ చేస్తే గవర్నమెంట్ 5,000, ఈ 10,000 ఒక అకౌంట్లో సేవ్ అవుతూ ఉంటే ఇలాగ ఈ 10,000 అలాగే సంవత్సరానికి అంతా 1,20,000. నెక్స్ట్ ఇయర్ 10,000కి మన 5,000 కాస్త 6,000 చేస్తారు. ఇలాగ మనం శాలరీ పెరుగుతున్న కొలది, మన ర్యాంక్ స్ట్రక్చర్ పెరుగుతున్న కొలది ఈ కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ డబ్బులు అక్యుములేట్ అవుతాయి ఒక దగ్గర, ఒక అకౌంట్లో. దాన్ని మనకి పెన్షన్ రూపంలో రిటైర్డ్ అయ్యే టైంలో ఇస్తారు, ఓకేనా. కొంత అమౌంట్ డబ్బులుగాను, మిగతా అమౌంట్ ఏమో దాని యొక్క ఇంట్రెస్ట్ని డివైడ్ చేసి మీకు పెన్షన్ రూపంలో ఇస్తారు. ఇది న్యూ పెన్షన్ సిస్టమ్. ఎప్పుడైనా వీడియో చేద్దాం దాని గురించి, ఏమైనా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి, ఓకేనా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ చూసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే పోస్టులు ఎన్ని ఉన్నాయి? అన్రిజర్వ్డ్ 344 ఉన్నాయండి. 126 ఎస్సీకి, ఎస్టీకి 63, ఓబీసీ 228, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 84, టోటల్ 845 పోస్టులు వచ్చాయి, ఓకేనా. ఇందులో 10% అంటే 85 పోస్టులేమో మీకు 845లో 10% అంటే 84.5, అంటే 85 పోస్టులు అనేవి మీకేమో ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే ఆల్రెడీ సర్వీస్ నుంచి రిటైర్డ్ అయిన పర్సన్స్ ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకుంటే వాళ్ళకి వేకెన్సీ ఇచ్చేస్తాడు. నెక్స్ట్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్, ఇదేమో 116 యూఆర్కి, ఎస్సీకి 41, ఎస్టీకి ఏమో 20, ఓబీసీకి 75, ఈడబ్ల్యూఎస్ 27, టోటల్ ఏమో 279 ఉన్నాయి. ఇవేమో 279, ఇవేమో 845. ఇక్కడ 10% అంటే 27.9, దాన్ని కంప్లీట్ చేస్తే 28 రౌండ్ ఫిగర్, 28 వేకెన్సీ అనేవి ఈఎస్ఎంకి వెళ్ళిపోతాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వెళ్ళిపోతాయి, ఓకేనా. అంటే ఈఎస్ఎంకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 113 పోస్టులు, 1124 టోటల్ వేకెన్సీ ఉన్నాయి. ఇది ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ, ఏ జోన్ వైజ్ కాదు, స్టేట్ వైజ్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ ఇది, ఓకేనా. మొన్న ఫైర్మెన్ ఎలా తీశాడు? స్టేట్ వైజ్ తీశాడు. మీకు ఐడియా ఉందా? సిఎస్ఎఫ్ ఫైర్మెన్కి వచ్చేటప్పటికి ఓన్లీ ఆంధ్రాకి 27 పోస్టులే ఉన్నాయి, 27-28 ఉన్నాయి. సో ఇక్కడ అలా కాకుండా ఈ 1124 పోస్టులు కూడా ఆల్ ఓవర్ ఇండియా ఓవరాల్ మెరిట్ తీస్తాడు, ఓకేనమ్మా. అది సో 1124 పోస్టులు చాలా ఎక్కువనే ఫీల్ అవ్వాలి మనం వేకెన్సీ, ఓకేనా గైస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏమో ఇక్కడ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది ప్రొసీజర్ చూడండి. ఫస్ట్ ఏమో పీఈటీ
పిఎస్టి డాక్యుమెంటేషను ట్రేడ్ టెస్ట్, పిఈటి ఏంటి పిఈటి పిఎస్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మీకు రన్నింగ్ లాంగ్ జంప్ ఏ ఉండొచ్చు అవి కూడా చెప్తాను ఏంటనేది. పిఎస్టి అంటే ఫిజికల్ స్టాండర్డ్ అంటే మీ యొక్క చెస్ట్ హైట్ ఇవన్నీ. నెక్స్ట్ ఏమో డాక్యుమెంటేషన్ మొత్తం మీ డాక్యుమెంట్స్ లైసెన్స్ ఇవన్నీ చెక్ చేస్తారు, 10th సర్టిఫికేట్ ఇవన్నీ. ట్రేడ్ టెస్ట్ మీకు ఆల్రెడీ ఈ జాబే మనకి డ్రైవర్ పోస్ట్ కాబట్టి ఆ ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది మీకు. నెక్స్ట్ సిబిటి మోడ్ రిటన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సిబిటి అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని యొక్క ఏ సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నీ కూడా చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్లో ఏమో డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, డిఎంఈ అంటే మొత్తం మెడికల్ కూడా మీకు జరుగుతుంది లాస్ట్లో, రివ్యూ మెడికల్ ఎగ్జామ్ ఆర్ఎంఈ, ఓకేనా ఇది, ఓకేనా. నెక్స్ట్కి వెళ్దాం గైస్. ఒక్కొక్కటి కూడా గుర్తుపెట్టుకుంది. ఏజ్ వచ్చేటప్పటికి బిట్వీన్ 21 to 27 years, 21 నుంచి 27 ఉండాలి, ఓకేనా. అప్లికేషన్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ 4/3/25కి, 4/3 మార్చ్ 4th వరకు మీరు కౌంట్ చేసుకుంటే 27 క్రాస్ అవ్వకూడదు, 27 years క్రాస్ అవ్వకూడదు. అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ ఆల్సో రిలాక్సబుల్ టు గవర్నమెంట్ సర్వెంట్ ఇంక్లూడింగ్ సర్వింగ్ సిఎస్ఎఫ్ పర్సన్, అంటే సిఎస్ఎఫ్లో ఎవరైనా వర్క్ చేస్తూ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చు. వాళ్ళందరికీ కూడా 3 years ఏంటి 3 years. అలాగే నెక్స్ట్ ఇదేమో 5 years ఎవరికంటే ఈ సర్వీస్లో చనిపోయిన పేరెంట్స్ యొక్క పిల్లలు, అంటే డిఫెన్స్ సర్వీసెస్లో చనిపోయినటువంటి పేరెంట్స్ యొక్క పిల్లలకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇన్ ఎడిషన్ టు ద అబోవ్ అప్పర్ ఏజ్ ఫర్దర్ రిలాక్సబుల్ బై 5 years ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years ఏంటి, ఓబీసీ వాళ్ళకేమో 3 years. అందరికీ తెలుసు. యాజ్ యూజువల్లీ ఎవ్రీవన్ నో ద ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ 5 years అండ్ ఓబీసీ విల్ హ్యావ్ ద 3 years. మీ అందరికీ తెలుసు. డిస్క్వాలిఫికేషన్ వచ్చాడు, నో పర్సన్ హూ హ్యాజ్ ఎంటర్డ్ ఇన్ టు ఆర్ కాంట్రాక్టెడ్ ఏ మ్యారేజ్ విత్ ఎ పర్సన్ having a spouse living or who having a spouse living has entered into or contracted a marriage with any person shall be eligible for appointment to the service provided that the central government may if satisfied that such type of relations. Actually అంటే ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్, మ్యారేజ్ అవ్వకూడదు, మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు, అర్థం, మ్యారేజ్ ఫిక్స్ అయిన ఉన్నటువంటి వాళ్ళు, లేదా మ్యారేజ్ అయ్యి హూ హ్యావింగ్ ఏ స్పౌస్ లివింగ్ హ్యాజ్ ఎంటర్డ్ ఇన్ టు, ఓకేనా. ఆల్రెడీ స్పౌస్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ వైఫ్స్ కానీ ఇన్ కేసు సర్వీస్లో ఉన్న ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇన్ కేస్ సర్వీస్ సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఎలా చేస్తుంది, లేదా డిస్క్వాలిఫై చేస్తుంది, ఓకేనా, డిస్క్వాలిఫై చేస్తుంది. నెక్స్ట్కి వెళ్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి సింపుల్గా మెట్రికులేషన్ అంటే 10th class ఉండాలి, ఓకేనా, అంత ఇంకేం లేదు, ఓకే. అదర్ స్టేట్ బోర్డ్ ఏమైనా అవుతాయి, ఓకే. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేటప్పటికేమో హెవీ మోటార్ వెహికల్ ఆర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఎల్ఎంవి ఎలాగో మీ దగ్గర ఉంటుంది, ఇది ఉంటుంది. మోటార్ సైకిల్ విత్ గేర్ అంటే ఇప్పుడు బైక్ అన్నీ కూడా గేరే, ఇదే మన స్కూటీ కాదు డైరెక్ట్గా రేసింగ్ ఇచ్చి వెళ్ళిపోవడానికి. అంటే మోటార్ సైకిల్ విత్ గేర్ అంటే ఏంటంటే మనకి గేర్ కిందన కానీ పైన కానీ గేర్లు ఉన్నటువంటి మోటార్ సైకిల్స్ అంటే బైకులు. ఎల్ఎంవి అంటే కార్లు ఇవన్నీ వస్తాయి, కార్లు చిన్న సుమో కూడా ఎల్ఎంవి కింద వస్తాయి. హెవీ మోటార్ వెహికల్స్ వచ్చే ట్రక్లు లారీస్ ఇవన్నీ వస్తాయి, ఓకేనా. వీటి యొక్క లైసెన్స్లు మీ దగ్గర ఉండాలి, ఓకే. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ 0-3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ హెవీ మోటార్ వెహికల్ లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లేదా లైట్ మోటార్ వెహికల్స్ ఎల్ఎంవి కూడా ఉన్నా సరిపోద్ది. ఆ ఎల్ఎంవి అంటే కారు గట్ట మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది, దాని ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అది ఎక్కడి నుంచి అంటే 3 years ఎక్కడి నుంచి మీకు ఎప్పుడైతే లైసెన్స్ వచ్చిందో అక్కడి నుంచి ఎంతవరకు, ఫర్ ఎగ్జాంపుల్ 2005లో వచ్చిందనుకో మీకు ఆల్మోస్ట్ 9 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు. 2017లో వచ్చిందనుకో ఏంటి, 2017లో వస్తే 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు. 2021లో వచ్చిందనుకో మీకు ఏంటి, 2021లో వచ్చిందనుకో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు, 22, 23, 24 అంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 3 years అండ్ సంథింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు అర్థమైంది. ఆ విధంగా కాలిక్యులేట్ చేస్తారు ఎక్స్పీరియన్స్ అని లైసెన్స్ని బట్టి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చి ఇందా పిఎస్టీ అన్న ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి వచ్చేటప్పటికి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, ఓకేనా, వీళ్ళందరికీ హైట్ 167 centimeters ఉండాలి. ఈ చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది 80 centimeters ఉండాలన్నమా. నెక్స్ట్ నార్మల్గా 80 ఉండాలి,
మనం ఊపిరి ఇంటాక్ చేసుకుని బాగా ఊపిరి తీసుకొని బిగించినట్లయితే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అవ్వాలి, అది ఓకేనా. నెక్స్ట్ ఈ గోర్ఖాస్ ఇవన్నీ మనకు కాదు. క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద స్టేట్ సిక్కిం, నాగాలాండ్, అది కాదు. క్యాండిడేట్స్ ఇది కాదు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పటికి 160 హైట్ సరిపోతుంది. ఎస్సీ స్టాండర్డ్స్ పారా 5 విల్ అబిలివ్ కేటగిరీస్ అంటే ఇక్కడ పారా 5.5 167 అన్నాడు. ఇక్కడ దోస్ ఇన్ బిలో బి, అదే ఓకే. ఇవన్నీ వదిలిస్తే ఓన్లీ ఎస్సీకి 160 సెంటీమీటర్స్ అండి, ఓకేనా. ఎస్సీ వాళ్ళకి అంతా 160 సెంటీమీటర్స్. మినిమం 76 సెంటీమీటర్ చెస్ట్ యొక్క ఎక్స్పాన్షన్ ఉండాలి. ఇక్కడ కూడా మనం గాలి కంప్లీట్గా ఇంటాక్ట్ చేసుకొని లోనకి పీల్చుకొని బిగించినట్లయితే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అవ్వాలి. ఇది యాక్చువల్గా దీని యొక్క స్టాండర్డ్స్. నెక్స్ట్కి వెళ్దాం, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఒకసారి. వెయిట్ అంటే నీ హైట్కి వెయిట్కి ఒక చార్ట్ ఉంటుంది, తర్వాత మీకు మెడికల్కి వెళ్ళే ముందు చెప్తాను. చార్ట్ ప్రకారం దాని యొక్క వెయిట్ అనేది ఉండాలి. అందులో 10% ఒకళ్ళు ఉన్నా కొంచెం యాక్సెప్ట్ చేస్తారు, నో ఇష్యూ. నెక్స్ట్ ఐసైట్కి వచ్చేటికి 6/6 ఉండాలి, ఓకేనా. 6/6 ఉండాలి. నీర్ విజన్. నెక్స్ట్ ఏమో టాటోస్ అవి ఉండకూడదమ్మా. టాటోస్ డిపిక్టింగ్ రిలీజియస్ సింబల్, అయినా ఓం సింబల్ ఇటువంటివి ఉండకూడదు. ఓం అవ్వచ్చు, లేదంటే మనకి ఈ టాటో ఏంటి క్రిస్టియన్స్ సిలువ, లేదంటే అల్లాకి సంబంధించి ముస్లిమ్స్ ఇటువంటి రిలీజియస్ సింబల్స్ ఉండకూడదు ఎస్పెషల్లీ, ఓకేనా. అలాగే లొకేషన్ టాటో మార్క్డ్ ఆన్ ట్రెడిషనల్ సైడ్స్ ఆఫ్ ద బాడీ లైక్ ఇన్నర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫోర్ ఆర్మ్, ఇక్కడ ఉండకూడదు. ఇది ఫోర్ ఆర్మ్, ఇన్నర్ ఆస్పెక్ట్ ఇది అవుటర్ ఇన్నర్ ఆస్పెక్ట్. బట్ ఓన్లీ లెఫ్ట్ ఫోర్ ఆర్మ్ బీయింగ్ నాన్ సెల్యూటింగ్, లెఫ్ట్ ఫోర్ ఆర్మ్కి యాక్సెప్ట్ చేస్తారు, రైట్కి ఉండకూడదు. ఎందుకంటే ఇలా సెల్యూట్ చేసేటప్పుడు ఇది కనబడుతుంది కాబట్టి టాటోస్ ఉండకూడదు. అది నెక్స్ట్ ఇంకేం లేదు. సైజ్ ఒకళ్ళు ఉన్నా కూడా మస్ట్ బి లెస్ దెన్ 1/4 ఆఫ్ ద పర్టికులర్ పార్ట్. ఇది ఈ పార్ట్ ఇక్కడ ఉంటే 1/4 అంటే 4 భాగాలు చేస్తే ఇంత ఉండొచ్చు, ఇంత, లేదంటే ఏమాత్రం మనకి కనబడుతుందమ్మా, ఏమాత్రం టాటో అనేది యాక్సెప్టబుల్. అది ఉన్నా కూడా లెఫ్ట్ ఆర్మ్కి ఉన్నా కూడా ఈ మొత్తం బోన్లో ఈ మొత్తం ఈ పార్ట్లో 1/4 అంటే ఏమాత్రం ఉండొచ్చు, ఓకేనా గైస్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ చూసుకున్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ గురించి మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ గురించి చెప్పాం ఆల్రెడీ. ఇక్కడేమో క్యారెక్టర్ ఆన్ డిశ్చార్జ్. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో కొందరు ఏంటంటే ఏ సిచ్యువేషన్లో వాళ్ళే డిశ్చార్జ్ చేస్తారు, రిటైర్మెంట్ తీసుకున్నారు అంటే ఏదైనా బ్యాడ్ అసాసినేషన్ జరిగిందా, ఆ విధంగా రిటైర్మెంట్ అయ్యారా, అర్థం ఉందా, ఏదైనా గిల్టీగా రిటైర్మెంట్ అయ్యారా, అటువంటివి కూడా చూస్తారు. సర్వీస్ సర్టిఫికేట్ చూస్తారు, అందులో గుడ్ ఉండాలి, ఎక్స్ప్లైరీ వెరీ గుడ్, కాపీ ఆఫ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది మే ఆల్సో ప్రొడ్యూస్డ్ ఇవ్వాలి. ఇది మెడికల్ కేటగిరీకి వచ్చేటప్పుడు వాళ్ళకి కూడా సేఫ్ 1 అని ఉంటుంది, సేఫ్ 1 సేఫ్ 2 కేటగిరీ 1 అని మాకు ఉంటాయి సర్వీస్లో, అది సేఫ్ 1లో ఉండాలి. కొందరు మెడికల్ కేటగిరీ బాగోక కూడా డిశ్చార్జ్ అవుతారు, మరి అటువంటి వాళ్ళు మరి సర్వీస్ కోసం ఫిట్ కాదని అర్థం, ఓకేనా. నెక్స్ట్ చూడము. నెక్స్ట్ ఏమో ఇవన్నీ కూడా సెంటర్స్ మీకు ఆల్రెడీ నోటిఫికేషన్. నార్థన్ సెక్టర్కి వచ్చి చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్, పంజాబ్ అండ్ రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్, దాద్రా నగర్ హవేలీ అండ్ దమన్ అండ్ డయ్యూ, గోవా, గుజరాత్ అండ్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఎంపీ, మధ్యప్రదేశ్, బీహార్ అండ్ జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పుడుచ్చేరి అండ్ తమిళనాడు అండ్ తెలంగాణ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, సిక్కిం, ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, నార్త్ ఈస్టర్న్ సెక్టర్, ఈ సెక్టర్స్లో ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ సెంటర్స్ ఇవి. అంటే మన ఆంధ్రాలో కూడా రిక్రూట్మెంట్ అవుద్ది, ఎగ్జామినేషన్ సెంటర్ ఇస్తాడు, ఓకేనా. అది నెక్స్ట్కి వచ్చేటప్పటికి అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్. గైస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, అక్కడ మీరు ఏ నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా అక్కడ డిస్ప్లే చేయబడుతుంది. అంటే ఎంత కేబీల్లో ఉండాలి, అలాగే దాని యొక్క 3.5 సెంటీమీటర్స్ 4 హైట్ వెయిట్ ఎలా ఉండాలి, హైట్ విడ్త్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నెట్ సెంటర్ వాళ్ళకి తెలుస్తుంది. మీకు కూడా అక్కడ క్లియర్గా ఎక్కడైతే ఫోటోగ్రాఫ్ అడిగితే కింద ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుంది, చూసుకోండి. అప్లోడింగ్ ఆఫ్ సిగ్నేచర్ 10 KB, ఇదేమో 10 KB, ఇదేమో 20 KB. నెక్స్ట్ అప్పుడు డాక్యుమెంట్స్కి వచ్చేటప్పటికి 1 MB, నాట్ మోర్ దెన్, అంటే 1 MB కూడా తక్కువ ఉండాలి ఇది. నెక్స్ట్ ప్రిఫరెన్స్ 2 ఉంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమో కానిస్టేబుల్కి ఇచ్చాను, రెండోది ఏమవుతుంది పంప్ ఆపరేటర్కి, లేదా ఫస్ట్ పంప్ ఆపరేటర్కి ఇస్తే సెకండ్ డ్రైవర్కి ఉంటుంది, డ్రైవర్ పంప్ ఆపరేటర్ అంతే. నెక్స్ట్ చూడండి గైస్, అప్లికేషన్ ఫీజు మీకు ఓన్లీ 100 రూపీస్ మాత్రం. మిగతా వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఓన్లీ
ఓబీసీ యూఆర్ యూడబ్ల్యూఎస్కి మాత్రం ఫీజు అది 100 రూపీస్ మాత్రం. అందరూ అప్లై చేయండి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ. నెక్స్ట్ క్వశ్చన్ అట్లయితే ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాం. హయ్యర్ బార్ టెస్ట్ హెచ్బిటి, ఓకేనా. హైట్ బార్ టెస్ట్, సారీ హయ్యర్ కాదు, హైట్ బార్ టెస్ట్, ఓకేనా. హైట్ చూస్తాడు. ఆల్ ద క్యాండిడేట్ హూజ్ అప్లికేషన్ ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ అండ్ ఫౌండ్ ది పీఈటీ కోసం. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, పీఈటీకి వచ్చేటప్పటికి 800 మీటర్స్ రన్ ఉంటుంది. అది 3 minutes 15 secondsలో హ్యాపీగా పరిగెట్టచ్చు. 800 మీటర్స్ రన్ 3 minutes 15 secondsలో పరిగెట్టాలి. నెక్స్ట్ ఏమో లాంగ్ జంప్కి వచ్చేటప్పటికి 11 feet అంటే 3 ఛాన్సెస్ ఇస్తాడు. లాంగ్ జంప్ 11 అడుగులు, ఓకేనా, జంప్ చేయాలి. హై జంప్కి వచ్చేటప్పటికి 3 feet, దానికి కూడా 3 ఛాన్సులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది గైస్ పీఈటీకి వచ్చేటప్పటికి. నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్కి వచ్చేటప్పటికి డ్రైవింగ్ టెస్ట్ ఫర్ లైట్ వెహికల్. టోటల్ 50 మార్క్స్ ఉంటాయి. క్వాలిఫై మినిమం 25. ఇక్కడ మెరిటే ఉండదు, మినిమం 25 మార్క్స్ రావాలి. మినిమం 25 మార్క్స్ అనేది రావాలి. నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ ఫర్ హెవీ వెహికల్, ఇది కూడా 50 మార్క్సే, మినిమం 25 రావాలి క్వాలిఫై. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అండ్ ఎబిలిటీ టు క్యారీ అవుట్ మైనర్ రిపేర్ ఆఫ్ వెహికల్స్. అంటే అట్లీస్ట్ నువ్వు వెహికల్ బయటికి తీసుకెళ్తున్నావు అంటే చిన్న రిపేర్లు, ఏ ప్రాబ్లం అయి ఉండొచ్చు, స్ట్రక్ అయిపోయింది, ఏదో సౌండ్ వస్తుంది, లేదంటే గడగడ సౌండ్ వచ్చేస్తుంది అంటే మినిమం రిపేర్స్ అని మీకు తెలిసి ఉండాలి. ఏంటి ఇక్కడ ఏ యొక్క ప్రాబ్లం వల్ల ఇది అంటే వెహికల్ అనేది సౌండ్ వస్తుంది, లేదా ఆగిపోయింది, లేదంటే బ్రేక్ అనేది స్ట్రక్ అయిపోయిందా, అసలు ప్రాబ్లం ఏంటి, ఇంజిన్ ఆయిల్ ఇష్యూ, లేదంటే పెట్రోల్ అయిపోయిందా, లేదంటే కార్బొరేటర్ ఈటెక్కిపోయిందా, ఇవన్నీ కూడా మీకు మినిమం రిపేర్స్ అని తెలిసి ఉండాలి. దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాడు ప్రాక్టికల్గా. దానికి 15 మార్క్స్ క్వాలిఫై, మ్యాక్సిమం 30 మార్క్స్. ఓకేనా. ఇది నోట్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ట్రేడ్ టెస్ట్ వుడ్ నాట్ బి డిటర్మైన్ ద మెరిట్ పొజిషన్. ఇప్పుడే చెప్పాను, జస్ట్ క్వాలిఫై, వుడ్ నాట్ డిటర్మైన్ ద మెరిట్కి దీనికి సంబంధం లేదు. ఓకేనా. ఇది నెక్స్ట్ రిటన్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికేమో జనరల్ అవేర్నెస్ 20 questions 20 మార్క్స్. ఓకేనా. జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ అంటే మ్యాథ్స్కి వచ్చేటప్పటికి 20 questions 20 మార్క్స్. అనలిటికల్ ఆప్టిట్యూడ్, ఇది కూడా మ్యాథ్స్కి సంబంధించి 20 to 20. ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ ఇది రీజనింగ్ కింద వస్తుంది 20కి 20. అలాగే బేసిక్ అంటే ఇంగ్లీష్ ఏమో 20కి 20. అంటే 100 questions ఉంటే 100 మార్కులు. దీనికి మనం కోచింగ్ ఇస్తున్నాం. మంచిగా కంప్లీట్గా మీకు 100కి 100 మార్క్స్ తెప్పించే బాధ్యత మాదే. కంప్లీట్ ఈ సిలబస్ అంతా కూడా డిస్కస్ చేస్తున్నాం. వీటి మీద మీకు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి గైస్. 100కి 100% మీకు క్వాలిఫై చేయించే బాధ్యత మాది. ఓకేనా. 100 questionలు 100 మార్కులు 120 minutes ఇస్తాడు. మంచి టైం ఇచ్చినట్లు. అంటే ఆల్మోస్ట్ నిమిషానికి ఒక క్వశ్చన్ చేస్తే ఇంకా 20 minutes మిగులుతుంది మీకు. నార్మల్ ఎస్ఎస్జిడిలో 80 questions 60 minutes అంటే 20 questions మిగిలిపోతాయి. నిమిషానికి ఒకటి చేసిన మరొక 20 questions చేయాలి, టైం చాలు. అంటే ఆన్ అండ్ యావరేజ్గా 45 secondsలో క్వశ్చన్ చేయాలి. ఇక్కడ మీరు 1 minute పైనే మీకు ఒక్కొక్క క్వశ్చన్కి టైం దొరుకుతుంది. చాలా హ్యాపీగా మీతో ప్రాక్టీస్ చేయించవచ్చు. మంచిగా సిలబస్తో చెప్పించి జాబ్ కొట్టించవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హ్యాపీగా కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ చూడండి గైస్, ఇక్కడ క్యాండిడేట్స్ విల్ బి డిక్లేర్డ్ ఐదర్ ఫిట్ ఆర్ అన్ఫిట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎక్కడ ఎస్ఎస్జిడి లాగా, అగ్నివీర్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాగా బాబు రీమెడికల్ రాస్తాను 15 రోజుల తర్వాత రండి కళ్యాణికి చూపించండి, ఎక్కడ చూపించండి, నాకు మరి రేట్ ఉండవు. ఫిట్టా అన్ఫిట్టా తేల్చేయడమే. అర్థం ఉందా? బాలకృష్ణ సినిమా ధనాధన్ ఫటాఫట్ వేసుకు వెళ్ళిపోవడం అంత. మరి ఇన్నోటి రివ్యూలు కట్టేటి ఉండవు. కాబట్టి డ్యామ్ షూర్ ముందే మీకు ఐసైట్ ఉన్నా, ఏమైనా లేజర్ ట్రీట్మెంట్స్ అవి చేయించుకున్న, ఏదైనా ముందుగా చేయించుకొని పర్ఫెక్ట్గా మెడికల్కి వెళ్ళండి. ఎంత తప్ప రివ్యూ ఇస్తారు కదా సార్, అప్పుడు చూసుకుందాం, అప్పుడు ఏదో మనం ఏమైనా ప్రాబ్లం అయితే అప్పుడు డాక్టర్ చూపించి మెడిసిన్ రాసుకుందాం అనేది సెకండ్ ఆలోచన తీసేయండి. ఓకేనా. ఓకే గైస్, ఇది కంప్లీట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ సిఎస్ఎఫ్ డ్రైవర్కి సంబంధించి గ్రౌండ్ అవ్వచ్చు, గ్రౌండ్ ప్రాక్టీస్ చేయిస్తాను. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి కంప్లీట్ కోచింగ్ ఇస్తే ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే హ్యాపీగా మీరు మన ఆర్కే అకాడమీని కాంటాక్ట్ చేయొచ్చు. నెంబర్లు ఇదిగోండి 8919072876 8555812227. ఓకేనా గైస్. మరి అలాగే రాజాంలో ఆర్కే సంఘం స్టడీ సర్కిల్ ఉంది, అది కూడా మందే. అక్కడ వీలైన లోకల్ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా అక్కడ జాయిన్ అవ్వండి. సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ కోర్సు, సేమ్ రిధం, ఇదే కమిట్మెంట్తో ముందుకు వెళ్తున్నాం. ఓకేనా. ఆల్ ద బెస్ట్ గైస్. జై హింద్.